పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడేందుకు ఎంపీలకు దిశానిర్దేశం చేసింది ప్రభుత్వం. రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నింటినీ ఏకం చేసి పార్లమెంట్లో కేంద్రం మీద ఒత్తిడి పెంచాలని భావించింది రేవంత్ సర్కార్. అయితే బీజేపీ, బీఆర్ఎస్లు ఈ సమావేశాలకు హాజరు కాలేదు. దాంతో మళ్లీ ఇంకోసారి ఆ రెండు పార్టీలను పిలిచి సమావేశం ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది ప్రభుత్వం. తెలంగాణకి రావాల్సిన నిధుల కోసం పార్టీలకు అతీతంగా కేంద్రం మీద ఒత్తిడి తేవాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. రాష్ట్రం నుంచి పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలన్నిటికీ ఆహ్వానం పంపారు. అయితే ఈ సమావేశానికి బీజేపీ, బీఆర్ఎస్ సభ్యులు రాలేదు. ఆలస్యంగా సమాచారం ఇచ్చారని, సమయం ఇచ్చి ఆహ్వానిస్తే బాగుండేదంటూ ప్రభుత్వానికి లేఖలొచ్చాయి. దాంతో కాంగ్రెస్, ఎంఐఎం ఎంపీలతోనే సమావేశాన్ని నిర్వహించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర హామీలపై చర్చ జరిగింది. మొత్తం 28 అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రీజనల్ రింగ్ రోడ్కు ఆమోదం, ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు రేడియల్ రోడ్ల అభివృద్ధికి నిధులు డిమాండ్ చేయాలని నిర్ణయించారు. మెట్రో రెండవ దశ, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్ట్, బాపుఘాట్ను గాంధీ సరోవర్గా అభివృద్ధి చేసే అంశంతో పాటు గోదావరి, మూసీ నది లింక్ ప్రాజెక్ట్, హైదరాబాద్ కోసం మురుగునీటి పారుదల మాస్టర్ ప్లాన్, వరంగల్ భూగర్భ డ్రైనేజీ ప్రణాళిక, బందర్ పోర్టు నుంచి హైదరాబాద్ సమీపంలోని డ్రై పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే లాంటి అంశాలపై చర్చ జరిగింది. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రాష్ట్ర ప్రయోజనాల కోసం సరిగ్గా ప్రయత్నం చేయలేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తాము అధికారంలోకి వచ్చాక ఒత్తిడి పెంచామన్న ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీల ఎంపీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఆలస్యంగా సమాచారం ఇచ్చినందున సమావేశానికి రాలేకపోతున్నామని బీజేపీ ఎంపీలు లేఖ రాశారని భట్టి చెప్పారు. ఉదాహరణకు బయ్యారం స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి మొదలు పెడితే, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి మొదలు పెడితే అనేక రకాలైన అంశాలని ప్రతిదీ సమగ్రంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పార్లమెంట్ సభ్యులందరికీ వివరించడం జరిగింది. అట్లాగే రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచన చేస్తున్న RRR సంబంధించినటువంటి ప్రాజెక్టు సంబంధించిన సమాచారం కానీ, మూసీ రిజర్వేషన్ ప్రాజెక్టు సంబంధించిన సమాచారం కానీ, లేకపోతే వరంగల్ దగ్గర ప్రతిపాదించిన టెక్స్టైల్ పార్క్ సంబంధించిన సమగ్రమైన సమాచారం కానీ, లేకపోతే మెట్రో రైలు సంబంధించిన సమగ్రమైన సమాచారం కానీ. పార్లమెంటు లోపల బయట తెలంగాణ అభివృద్ధి కోసం మద్దతిస్తామన్నారు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. బీజేపీకి తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలనిచ్చిన నిధులపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. Parties concerned in parliament and outside parliament will be definitely raising these issues so that justice is done to Telangana and development is done. The share of Telangana has been given, and hopefully all our MPs will meet again in Delhi and decide what course of action should be taken. తెలంగాణకు జరిగిన అన్యాయంపై సభల లోపల బయట పోరాడతామన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కేంద్రాన్ని నిలదీసేందుకు ప్రశ్నోత్తరాల సమయాన్ని వాడుకుంటామన్నారు. మా ఎంపీలందరం కూడా ఈ రానున్న నెల రోజుల సమావేశాలలో ఆన్ ఫ్లోర్, హౌస్ లో ఫ్లోర్ మీద, తర్వాత అవసరమైతే రిప్రజెంటేషన్స్ ద్వారా ఈ యొక్క 28 అంశాల మీద మేము పోరాటం చేస్తాం. ఇంత మంచి కార్యక్రమం ముందు కూడా తెలంగాణలో ఇలాంటి కార్యక్రమాలు జరగాలి. ఈ సమావేశానికి రావాల్సిందిగా అన్ని పార్టీల ఎంపీలకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. అయితే తమకు ఆహ్వాన లేఖ చాలా ఆలస్యంగా అందిందని, ముందుగా డిసైడ్ అయిన కార్యక్రమాల కారణంగా సమావేశానికి హాజరు కావడం లేదని బీజేపీ ఎంపీలు ప్రభుత్వానికి లెటర్ రాశారు. అందుకే మరో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు భట్టి విక్రమార్క. ఈసారి ముందుగానే సమాచారం ఇస్తామన్నారు. ఆ మీటింగ్లో బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు పాల్గొంటారని డిప్యూటీ సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.